ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకెళ్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకెళ్లడం సరికాదని మండిపడ్డారు. ఈ చర్యతో పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న నిరంజన్ రెడ్డి రాష్ట ప్రయోజనాలను కాంగ్రెస్ సర్కార్ కేంద్రానికి తాకట్టు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జల విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఇబ్బందులు తప్పవని, ప్రతి విషయంలో కేంద్రంపై ఆధారపడాల్సి వస్తుందని అన్నారు. అది కూడా జవాబు యొక్క సాంద్రత ఏంది, సారాంశం ఏందో కూడా జనం నవ్వుకునేటువంటి విధంగా ఉంది. ఇప్పుడు లండన్లో పోయి ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచేటువంటి పని ఏం చేస్తున్నామో, ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడం కోసం లండన్ పర్యటన ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ విషయాలు ప్రజలకు చెప్పి గౌరవం పెంచుకోవాల్సింది పోయి కారు గుర్తును ఇంత లోతు బొంద పెడతాం, అంత లోతు బొంద పెడతాం, పులి బయటకు వస్తే బోన్ సిద్ధంగా ఉంది, ఈ రకమైనటువంటి చౌకబారు మాటలు మాట్లాడడానికి కాదు రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నది. అయ్యా స్వామి, మీరు కాదు, మీరు గురువుగా భావించి లేదా మీరు గురువుగా నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారే కేసీఆర్ సంగతి చూస్తా అని చెప్పి ఈ రాష్ట్రం నుంచి పలాయనం చిత్తగించాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఆయన సారథ్యం వహించి ఓ ప్రపంచపు విజనరీ అని చెప్పి ఆర్టిఫిషియల్ గా పేరు తెచ్చుకున్నటువంటి మీ నాయకుడు ఆనాడు తన పార్టీయే తెలంగాణ ప్రాంతంలో అంతర్ధానం కావాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో చేయనని చెప్పి తప్పని పరిస్థితులలో ప్రజా ఒత్తిడికి తలొగ్గి కాళ్లబేరానికి రావాల్సిన పరిస్థితే చంద్రబాబు నాయుడుకు వచ్చింది ఆ రోజు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే కేసీఆర్ను ఏం చేయలేకపోగా ఆయన్నే వెలకలబడిపోయినాడు. ఎగిరెగిరి పడవద్దు, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో చేతికి వచ్చినటువంటి అవకాశాన్ని, అధికారాన్ని, బాధ్యతను ఎంత హుందాగా నిర్వర్తిస్తే అంత గౌరవం పెరుగుతుంది, వ్యక్తిగతంగా పెరుగుతుంది, రాష్ట్రానికి పెరుగుతుంది తప్ప ఇంకా పోయినంతకాలం పాత మాటలు, చౌకబారు మాటలు, దిగజారుడు మాటలు మాట్లాడడం మూలంగా అది మీ వ్యక్తిత్వానికే భంగం అన్న సంగతి మీరు గుర్తెరిగితే మంచిది. మీరు కాదు, ఇంకెవ్వరు కూడా బీఆర్ఎస్ ను, ఒక రాజకీయ పార్టీని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఇట్లా చేస్తామని మాట్లాడిన వాళ్ళందరూ అంతరించిపోయినరు, అంతర్ధానం అయిపోయినరు తప్ప వాళ్ళ మాటలు గాలికి మిగిలిపోయినాయి తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. విదేశీ పర్యటనలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రతిష్ట పెంచేటువంటి పని కానీ, మాటలు కానీ మాట్లాడాలా, పని కానీ